ఒకప్పటి బుల్లితెర రారాజులా ఏలిన ఓంకార్ అన్నయ్య వెండితెరపై తన సత్తా చాటుకునే ప్రయత్నంలో భంగపడ్డాడు. జీనియస్ చిత్రంతో దర్శకుడిగా మారిన ఓంకార్కి ఆ చిత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ తర్వాత మళ్ళీ బుల్లితెరపై తన హవా కొనసాగించడంలో కూడా ఓంకార్ తడబడ్డాడు. దాంతో కొంతకాలంగా కనిపించకుండా పోయాడు. అసలు ఓంకార్ ఏమైపోయాడంటూ ఎన్ని చర్చలు జరిగినా కానీ తానేం చేస్తున్నాడో కూడా చెప్పలేదు. అయితే పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్టు జీనియస్తో ఫ్లాప్ అయిన ఓంకార్ ఇప్పుడు మరో సినిమాతో ముందుకొస్తున్నాడు. రాజుగారి గది పేరుతో ఓంకార్ తన తమ్ముడిని హీరోగా పెట్టి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. పబ్లిసిటీ చేయడంలో సిద్ధహస్తుడైన ఓంకార్ ఈ చిత్రాన్ని ఇప్పటి నుంచే వార్తల్లో నానేట్టు చేస్తున్నాడు. తనకి తెలిసిన పరిచయాలని వాడి రాజుగారి గదిపై ఆసక్తి కల్పించడానికి చూస్తున్నాడు. జీనియస్ చిత్రానికి కూడా పబ్లిసిటీ దంచి కొట్టిన ఓంకార్ ఈసారి దాంతోపాటు హిట్ కూడా కొడతాడేమో చూడాలి.